భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రతి పౌరుడికి అత్యంత ముఖ్యమైన 6 స్వేచ్ఛలను 6 ఫ్రీడమ్స్ ప్రసాదిస్తుంది. ఇది మన ప్రజాస్వామ్యానికి వెన్నెముక వంటిది. దీని ప్రకారం భారత పౌరులందరికీ ఈ కింది హక్కులు ఉంటాయి. వాక్ స్వాతంత్ర్యం మరియు భావ వ్యక్తీకరణ. మన అభిప్రాయాలను భయం లేకుండా మాట్లాడటం, రాయడం లేదా సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం. శాంతియుత సమావేశం. ఆయుధాలు లేకుండా శాంతియుతంగా ఎక్కడైనా సమావేశం కావడం. సంఘాలు లేదా సంస్థల ఏర్పాటు. రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు లేదా ఇతర గ్రూపులను ఏర్పాటు చేసుకోవడం. సంచార స్వేచ్ఛ. భారతదేశంలోని ఏ ప్రాంతానికైనా స్వేచ్ఛగా వెళ్లడం. నివాస స్వేచ్ఛ. దేశంలోని ఏ ప్రాంతంలోనైనా నివసించడం లేదా స్థిరపడటం. వృత్తి లేదా వ్యాపార స్వేచ్ఛ. నచ్చిన పనిని, వృత్తిని లేదా వ్యాపారాన్ని నిర్వహించుకోవడం. క్లుప్తంగా చెప్పాలంటే, ఒక వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకునేందుకు, సమాజంలో క్రియాశీలకంగా ఉండేందుకు అవసరమైన పూర్తి స్వేచ్ఛను ఆర్టికల్ 19 కల్పిస్తుంది. అయితే ఈ స్వేచ్ఛ అనేది దేశ భద్రతకు, శాంతి భద్రతలకు విరుద్ధంగా ఉండకూడదనే చిన్న పరిమితులు కూడా ఇందులో ఉంటాయి.